హే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హే షన్ను. ఈ వీడియోలో అయితే మేము మా ఇంటికి నియర్ బై ఒక ఒయాసిస్ మాల్ ఉందండి. దాంట్లో నేను కొంచెం షాపింగ్ చేశాను, లైక్ ఉగాదికి ప్లస్ జనరల్ పర్పస్కి. ఆ షాపింగ్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఈ వీడియోలో చూస్తారు. అండ్ ఒయాసిస్ మాల్ మొత్తం నేను మీకు గ్లామ్స్ లాగా ఒక చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను, సో యూ కెన్ ఎంజాయ్. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు కొన్ని శాండిల్స్ చూపిస్తాను. సో దీంట్లో యాక్చువల్గా మేము వెళ్ళింది షూ ఎక్స్ప్రెస్ అండి. దాంట్లో కొన్ని ఆఫర్స్ రన్నింగ్లో ఉన్నాయి. సో ఇండియాలో అంటే మనకి మంచి చెప్పాలంటే మ్యాక్సిమం మనకి 400-500లో దొరుకుతాయి. కానీ ఇక్కడ ఎలా అంటే కొంచెం ఆఫర్స్ ఉంటే తప్ప మనకి ఆ కాస్ట్లో దొరకదనమాట. ఇక్కడ చూసారంటే లైక్ షూస్ ఉన్నాయి, శాండిల్స్ ఉన్నాయి, కొన్ని హీల్స్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాస్ట్ చూసారంటే నేను ఏదైనా ఒక శాంపుల్గా ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నారంటే లైక్ పైన ఒక ప్రైస్ ఉంది, కింద ఒక ప్రైస్ ఉందన్నమాట. పైన వచ్చి యాక్చువల్ ప్రైస్, కానీ కింద రాశారు కదా అది వచ్చి యాక్చువల్ కాస్ట్ అనమాట. సో నేను కంఫర్టబిలిటీ ఎట్లుంది ఏంటి అనేది నేను ఒక్కొక్కటి ట్రై చేసి చూస్తూ ఉన్నాను. సో మనం బేబీస్తో ఉన్నప్పుడు ఈ కొంచెం షార్ప్ హీల్ ఇవన్నీ కొంచెం మేనేజ్ చేయడానికి కష్టం. సో అందుకు నేను లైక్ కొంచెం సాఫ్ట్గా ఉండి కొంచెం మంచిగా ఉండే షూ అయితే చెప్పలైతే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది 9.5 అంటే యాక్చువల్ కాస్ట్ 9.5 బీడీ, కానీ మనకి ఆఫర్లో 5.7 ఉంది. అండ్ దీని లోపల లేయర్ కూడా బాగా సాఫ్ట్గా ఉందన్నమాట. సో లైక్ ఇప్పుడు షన్నుని క్యారీ చేసుకుంటూ కొంచెం లాంగ్ డిస్టెన్స్ వాకింగ్కి వెళ్ళాలి అన్నా కానీ నాకు బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అనిపించి నేను ఆ శాండిల్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా, ఇది కూడా ఒకటి లైక్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈ జిగిల్ చమ్కి ఇవన్నీ కొంచెం అరబ్ వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. స్ట్రాలర్ క్యారీ చేసామన్నమాట షన్నుకి. కాసేపు ఉంటుంది కాసేపు ఉండదు అలా. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ కానీ లైక్ కఫ్లింగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా లైక్ మనకి 800 ఫిల్స్ 1 బీడీ అలా కొంచెం 1.7 బీడీ ఈ కాస్ట్లోనే ఉన్నాయన్నమాట. సో స్టైలిష్గా ఉన్నాయన్నమాట, లైక్ ఇయర్ రింగ్స్ కానీ స్టడ్స్ కానీ ఇవన్నీ. కిడ్స్ చెప్పల్స్ కూడా చాలా బాగున్నాయండి, లైక్ ఆఫర్స్ దాని కాస్ట్ ఇవన్నీ కూడా. బట్ నేనైతే ఏం కొనలేదు. కానీ బేబీ గర్ల్ షూస్ అయితే దే ఆర్ లైక్ సో అట్రాక్టివ్. అండ్ నెక్స్ట్ వచ్చి నేను మీకు కొన్ని శాండిల్స్ చూపిస్తాను. లైక్ చాలా బాగున్నాయి అన్నమాట, సింపుల్గా ఉన్నాయి. అండ్ దే ఆర్ లైక్ వెరీ క్లాసీ లుక్, చాలా బాగున్నాయి. ఈవెన్ లైక్ 10 బీడీ ఉండేది కూడా మనకి 5 బీడీకి వస్తుంది. అలా ఒక 50% అలా ఆఫర్ రన్నింగ్ ఉంది అనమాట. సో ఆఫర్లో కొన్ని శాండిల్స్ పెట్టారు, కొన్ని షూస్ పెట్టారు అలా. ఫైనల్గా అయితే నేను ఒక 3 పైర్స్ చూపించాను అనమాట శంకర్కి. సో ఈ 3లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయంటే ఇంకా తను ఒకటి సెలెక్ట్ చేశారు. సో ఇంకా అదే ఫైనల్గా ఫిక్స్ అయిపోయి ప్యాక్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి నేను మీకు కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తానండి. ఇక్కడ కూడా లైక్ 50% ఆఫర్ అలా రన్ అవుతుంది. కొంచెం చిన్న టైప్ వ్యాలెట్స్ ఉన్నాయి అండ్ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, లైక్ లాంగ్ ఉన్నాయి, ఇలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నేను మీకు ఒక మోడల్ చూపిస్తానమాట. ఇట్స్ లైక్ ఫన్నీగా అనిపించింది. ఒక టిన్ లాగా ఉందన్నమాట. నేను మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. సో ఇప్పుడు చూస్తున్నారంటే ఇది 13 బీడీది, మనకు 9 బీడీ అలా ఆఫర్ ఉంది. ఇంకా కింద చూసారంటే కొన్ని స్లింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అది ఒక బాక్స్ లాగా ఉంది, దానికి ఒక స్ప్రింగ్ ఇచ్చారనమాట. ఇది ఈ చిన్నది దీనికి ఆఫర్ ఏం లేదు, 12 బీడీ. ఇది జస్ట్ ఒక స్లింగ్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు.
ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే మనం బేబీని ఇంకా కంపల్సరీ బయటకు తీసుకెళ్ళాలి అనే సిచ్యువేషన్ వస్తే మాత్రం వాళ్ళకి స్ట్రాలర్లో కూర్చొని అలవాటు చేయడం బెస్ట్ అనిపించింది. బికాస్ అట్లీస్ట్ వాళ్ళు స్ట్రాలర్లో ఉంటే ఇంకా దేన్ని ముట్టుకునే ఛాన్స్ ఉండదు, ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. అలా కాకుండా ఇంకా వాళ్ళని కొంచెం దానికి అలవాటు లేదనుకోండి, అది ముట్టుకుంటారు, ఇది ముట్టుకుంటారు. సో కొంచెం భయంగా ఉంటుంది మనకి. పిల్లల్ని మాత్రం ఏదైనా మాల్కి కానీ బయటకు తీసుకెళ్ళినప్పుడు మేక్ ష్యూర్ వాళ్ళని వైప్స్తో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. ఇక్కడ కూడా కొన్ని హెడ్ బ్యాండ్స్ కానీ లైక్ పప్పీ పిన్స్, ఇలా కిడ్స్ యాక్సెసరీస్ అన్నీ చాలా ఉన్నాయి. నెక్స్ట్ నేను మీకు బేబీ బ్యాగ్ సెక్షన్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా బ్యాగ్స్. దాంట్లో యూనికార్న్ బ్యాగ్ షన్నుకి బాగా నచ్చిందనమాట. అస్సలు ఇంకా లాస్ట్ దాన్ని పట్టుకొని ఇంకా నలిపేస్తోంది. ఇవన్నీ స్కూల్ గోయింగ్ కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. ఆర్ అట్లీస్ట్ వాళ్ళు కొంచెం నడిచే ఏజ్ వస్తే వాళ్ళకంటూ దాంట్లో ఒక బాటిల్ కానీ కొన్ని స్నాక్స్ కానీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఆ బ్యాగ్ని వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. షన్నుని చూసారా, కాసేపు ఎత్తుకుంటే బాగానే ఉంది, దాని తర్వాత దింపమనింది. సో దింపిన వెంటనే అక్కడ మనకి సెక్షన్స్ వైజ్ ఉంటాయి కదా, సో ఆ సెక్షన్ బ్యాక్ సైడ్ వెళ్ళి పీకబూ ఆడుతోంది. సో మేడం గారికి ఈ ప్లేస్ బాగా నచ్చిందనమాట పీకబూ ఆడడానికి. జస్ట్ మనం హ్యాండ్లో క్యారీ చేయడానికి కూడా చిన్న వ్యాలెట్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఆఫర్స్ ఉన్నాయండి. 4 BDది లైక్ 2 BDకి అలా ఒక 50% ఆఫర్ అలా రన్నింగ్లో ఉంది. ఈ బాటిల్ చూసారా, పైన అంతా సెరామిక్ ఉంది, పైన ఒక చిన్ని హార్స్ ఉంది అండ్ లోపల మాత్రం మొత్తం స్టీల్ ఉంది. దీని కాస్ట్ వచ్చి 2.2 BD అండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మ్యాక్స్లోకి వెళ్తున్నాము. మ్యాక్స్లో బేబీ కలెక్షన్ ఉంది, సూపర్. ఎన్ని కలర్స్, ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో. అసలు మా ఇద్దరికి చాలాసేపు కన్ఫ్యూజన్లోనే ఉన్నామన్నమాట. ఇద్దరికి ఒక 5 డ్రెస్సెస్ అలా చూపించాడు. సో దీంట్లో సెలెక్ట్ ఎనీ 2 అంటాడు. మళ్ళీ నాకు అన్నీ నచ్చుతాయి. సో ఇలా లాస్ట్కి అయితే ఏదో ఒకటి మంచిది సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చుకున్నాము. అండ్ ఇక్కడ చూసారా కొన్ని సాఫ్ట్ టీషర్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. 1 పీస్ కొంటే మనకి 1.5 BD పడుతుంది. అండ్ ఒకవేళ మనం 2 పీస్ కొన్నాం అనుకోండి 2.5 BD పడుతుంది అనమాట. అలా అయితే కొన్ని ఆఫర్స్లో కొన్ని టీషర్ట్స్ పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తున్నారంటే లైక్ హోమ్ డెకర్కి సంబంధించిన కొన్ని షో పీసెస్ అన్నీ పెట్టారు. దీంట్లో నేను ఒకటి తీసుకున్నాను అనమాట. అది లైక్ చిన్న ట్రీస్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ట్రీస్ అనమాట. 3 ట్రీస్ కలిపి నాకు 2 BDకి వచ్చింది. అది బాగా అనిపించి నాకు ఆ ట్రీస్ ఒకటే తీసుకున్నాను. కొన్ని పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని మిర్రర్స్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పీచ్ కలర్ ఫ్రాక్ అయితే షన్నుకి తీసుకున్నామండి. ఇది మాకు ఐ థింక్ 4 BD పడింది. ఇంకా కొన్ని బేబీ టాయ్స్ ఉన్నాయి, కొన్ని శాండిల్స్ ఉన్నాయి, కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. ఇక్కడైతే మనకి టీ షర్ట్స్ కూడా ఆఫర్లో దొరుకుతాయి అన్నమాట. సో 3 కొంటే ఒక కాస్ట్ అలా ఉంటుంది. సో ఈ కాస్ట్ అనేది కూడా నేను మీకు చెప్తాను. స్టార్టింగ్ అయితే 2.5 BD నుంచి ఉంటుందన్నమాట ఇక్కడ ఒక్కొక్క టీ షర్ట్ కాస్ట్. కానీ మనం ఒక 3 pairs అలా తీసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది. ఒక హెడ్ బ్యాండ్ అయితే తీసుకున్నానండి. 0.500 ఫిల్స్కి వచ్చింది, అంటే 100 రూపీస్కి. సో అది తీసుకున్నాను. చూసారంటే కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాంటివి కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. మేము ఇక్కడ కామెడీ ఏమంటే అక్కడ ఒక గ్రీన్ ప్లాంట్ కనిపిస్తుంది కదా, సో దాని మీద 1.05 అని ఉంది. సో నేను ఏమనుకున్నాను, ఆ మొత్తం కలిపి 1.05 అంటే కాదు, దాంట్లో ఒక స్టెమ్ ఒకటి 1.05 అంట. సో కామెడీ అనిపించింది. ఇక్కడ రోజ్ పెటల్స్ కూడా ఆ బల్క్ ఆ పెటల్స్ అన్నీ కలిపి 1 BD. Where is baby? హే ఆల్. సో ఇప్పుడైతే మేము ఓయాసిస్ మాల్లో ఏమేమి షాపింగ్ చేసాము, వాటి కాస్ట్లు ఎంత పడ్డాయి అనేదంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే మేము వెళ్ళగానే ఒక పెయిర్ ఆఫ్ చెప్పలు కొనడానికి వెళ్ళామండి. సో నా కోసమే అనమాట. సో నేనైతే ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. సైడ్ వైజ్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది, కొంచెం హీల్ ఉందన్నమాట. అండ్ మిడిల్లో కూడా నాకు కొంచెం ఇలా సాఫ్ట్ ఉండాలి. సో అప్పుడే నేను కంఫర్టబుల్గా షన్నూన్ తీసుకొని అలా బయటకు వెళ్ళడం, వాకింగ్కి వెళ్ళడం, దానికంతా బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని చెప్పి నేనైతే ఈ పెయిర్ ఆఫ్ చెప్పల్ని ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇది వచ్చి యాక్చువల్ కాస్ట్ వచ్చి 9.5 BD, కానీ నాకు ఆఫర్లో వచ్చి 5.7 పడింది, అంటే నియర్ బై టు 900 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మేము మ్యాక్స్లో షన్నుకి కొన్ని ఫ్రాక్స్ తీసుకున్నామండి. సో మ్యాక్స్లో తీసుకున్నాము. అండ్ ఫ్రాక్ వచ్చి ఇలా ఉంది.
పైన బాగా ఇప్పుడు బేబీస్కి కొంచెం సాఫ్ట్గా ఉండేదే బాగా ఇష్టపడతారనమాట. బికాస్ మనం వేసినాక ఒక గంట సేపు ఉంచుకొని మళ్ళీ వాళ్ళు వెంటనే తీసేస్తే వేస్ట్ కదా. సో అందుకు కొంచెం బాగా మెత్తగా అండ్ రిచ్ లుక్గా కనిపించేలాగా మేము ఇప్పుడు ఎలాగో ఉగాది వస్తుంది కదా, సో ఉగాది ఫెస్టివల్ కోసం అని చెప్పి మేము షన్నుకి ఫ్రాక్ తీసుకున్నాము. అండ్ దీని కాస్ట్ వచ్చి 5 BD అండి. ఇక్కడ ఇలా ఇస్తారు, 5 BD పడింది, అంటే 800, నియర్ టు 800. ఓకే, సో ఇది. సో ఇక్కడ చూసారంటే కిందంతా బాగా నెట్ వచ్చింది అండ్ ఫ్లవర్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ ఇలా బటన్స్ ఇచ్చారు అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంది. సో వీ లైక్ దిట్. అయినా పిల్లల ఫ్రాక్స్ కొనడంలో ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందండి అసలు. చాలా చాలా మోడల్స్ నచ్చేస్తాయి మనకి. అండ్ ఇప్పుడు బేబీస్ ఉన్నప్పుడు మనం ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నా కానీ ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో నేను అలా ఒక పెయిర్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. సో ఇవి టోటల్ 50 వస్తాయి. నాకు 700 ఫిల్స్ పడింది, అంటే 140 రూపీస్ అనమాట. అండ్ ఇంకొక చోట కూడా ఇలా కొంచెం స్మాల్ సైజ్లో కలర్స్ చూసానండి. సో ఇది వచ్చి నాకు 1.5 BD పడింది, అంటే 300 రూపీస్ అలా. బికాస్ బేబీస్కి మనం ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నా కానీ ఎక్కడో ఒక చోట పోతూనే ఉంటాయి. అండ్ ఇది కూడా ఒక 1 BD అనమాట, అంటే 200 రూపీస్. కొంచెం బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ బ్యాండ్ ఎంత క్యూట్గా అనిపించిందో మాకు షన్నుకు పెట్టంగానే. సో ఇది వచ్చి 0.5 BD, అంటే 100 రూపీస్ అనమాట. ఇది కూడా ఆఫర్లో అనమాట. యాక్చువల్ కాస్ట్ వచ్చి ఇది 2 BD అంట, ఈ చిట్టి క్లిప్ 2 BD అంట. సో మాకైతే ఇప్పుడు 0.5 BD, అంటే ఒక 100 రూపీస్కి వచ్చింది, తీసుకున్నాము. సో ఇంకా అలాగే ఈ క్లిప్స్ తీసుకున్నానండి. ఈ 3 సెట్ ఆఫ్ క్లిప్స్ కలిపి 1 BD. సో ఇలా 3 క్లచెస్ తీసుకున్నా నేను. అండ్ ఇప్పుడు ఎలాగో మాకు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుందన్నమాట, మేబీ నెక్స్ట్ మంత్. సో షన్నుకి అయితే కొన్ని ఇలా కొంచెం ఇది మిడ్డీ కాదు ప్యాంట్, కొన్ని ప్యాంట్స్ తీసుకున్నాము అండ్ కొన్ని మిడ్డీస్ తీసుకున్నాము అనమాట. సో ఇది వచ్చి 2 కలిపి మాకు 3.5 BD పడింది అనమాట, అంటే 700 రూపీస్ పెట్టాలి. ఇది కూడా ఆఫర్లో తీసుకున్నాము. సో 2 కలిపి ఇంత పడ్డాయి అన్నమాట. సో ఇలా అయితే మేము ఒక 3, నేను కలర్స్ చూపిస్తాను మీకు. ఇది వచ్చి సమ్ గ్రే కలర్ తీసుకున్నాను, ఇది ఒక మోడల్. సో బయటకి ఎప్పుడైనా తీసుకెళ్ళడానికి అలా అయితే ఇది బాగుంటుంది, కంఫర్టబుల్గా. ఫుల్ ప్యాంట్స్ అయితే కొంచెం అంత వాళ్ళకి అన్ఈజీగా ఉంటుంది అంట సమ్మర్లో. సో అందుకు మేము కొంచెం ఇవి తీసుకున్నాం అనమాట. ఇది బాగుంది కదా, బటర్ఫ్లైస్ వచ్చి క్యూట్గా. అండ్ ఇది ఒకటి. సో ఇలా అయితే ఒక 6 తీసుకున్నాం మేము తనకి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది చూసారా మీరు, ఇలా 3 వస్తాయన్నమాట. కింద సెరామిక్ ఉంది అండ్ ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి. బట్ షో వైస్ అయితే చాలా క్లాసీగా అనిపించింది నాకు. అండ్ దీని కాస్ట్ వచ్చి జస్ట్ నాకు 300 రూపీస్లో వచ్చింది. సో నాకు చాలా వర్త్ అనిపించి నేను తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మాకు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ ఉండాలి అని చెప్పి ఇది 1.5 లీటర్ పడుతుంది అనమాట. సో ఇలా ఒక 2 బాటిల్స్ తీసుకున్నాను. కాస్ట్ అయితే నాకు గుర్తులేదు. అండ్ నేనైతే కొన్ని టీషర్ట్స్ కూడా తీసుకున్నాను. ఈ టీషర్ట్స్ కూడా నాకు ఎంత పడ్డాయంటే 2 టీషర్ట్స్ కలిపి 3 BD అనమాట, అంటే 600 రూపీస్. 2 టీషర్ట్స్ కలిపి 600 రూపీస్ పడ్డాయి. సో ఇదొక మోడల్ తీసుకున్నాను. అండ్ ఇదొక మోడల్. నెక్స్ట్ పర్పుల్ కలర్ అనమాట. ఇది మా హస్బెండ్కి నచ్చింది కలర్, సో ఇది తీసుకున్నాను. ఇది కొంచెం కలర్ బాగా లైట్గా, కొంచెం ఏదో డిఫరెంట్ లుక్ ఉందన్నమాట. పైన ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా వచ్చింది. సో ఇంకా ఇది తీసుకున్నాను. అండ్ మా హస్బెండ్ వచ్చి తను మ్యాక్స్కి వెళ్ళి కొన్ని టీషర్ట్స్ తీసుకున్నారు. దే ఆర్ లైక్ వెరీ నార్మల్ అండ్ ప్లెయిన్ టీషర్ట్స్ అండి.
ఇది వచ్చి ఒక టీషర్ట్ వచ్చి మేబీ 1.5 బీడీ అనమాట, అంటే 300 రూపీస్ అలా పడింది. ఇది ఒక కలర్. ఇదొకటి. ఈ కలర్ ఒకటి తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇది. క్లాత్ వైజ్ కూడా చాలా బాగుందండి, లైక్ సో సాఫ్ట్ అనమాట. ఇంకా ఉగాది మనకి దగ్గరలో ఉంది, సో అందరూ షాపింగ్ స్టార్ట్ చేసి ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేమైతే షాపింగ్ ఆల్మోస్ట్ మాది స్టార్ట్ చేసి ఎండ్ కూడా అయిపోయిందండి. సో నిన్న మొన్న అంతా మేము అదే పనిలో ఉన్నాము, షాపింగ్ పనిలో. ఈ ఉగాదికి అయితే సంథింగ్ స్పెషల్ అనమాట. సో మా ఆడపడుచు వాళ్ళని ఇక్కడికి లంచ్కి ఇన్వైట్ చేశాము, వాళ్ళు ఇక్కడికి వస్తారు. సో అందుకని మేము వాళ్ళకి కొన్ని కలిసి షాపింగ్ చేసామన్నమాట. కలిసి షాపింగ్ చేసిన ఆల్మోస్ట్ డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట, పిల్లలకి, షన్నుకి, వీళ్ళందరికీ. డ్రెస్సెస్ అన్నీ మీకు ఈచ్ ఒక్కొక్క డ్రెస్ నేను మీకు చూపిస్తాను, అండ్ దాని కాస్ట్ ఎంత పడింది ఏమి అనేది కూడా నేను చూపిస్తాను. ఈ షాపింగ్ అంతా మాకు ఇంటి దగ్గరలోనే 24 ఉంది, రెడ్ ట్యాగ్ ఉందండి. మా డ్రెస్సెస్ ప్లస్ బేబీస్ డ్రెస్సెస్ అన్నీ కలిపి ఇక్కడే దొరికేసాయి అనమాట. ఎందుకంటే నార్మల్గా మన ఇండియన్ వేర్ అనేది యూజువల్గా దొరకదనమాట బహ్రెయిన్లో. కొంచెం డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ మాత్రమే వెరీ ఫ్యూ షాప్స్లోనే మనకి ఇండియన్ వేర్ దొరుకుతుంది. కానీ లక్కీగా నాకు మా ఆడపడుచుకి అయితే ఇక్కడే దొరికిందనమాట. సో ఆ డ్రెస్సెస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే మేము ఫస్ట్ బేబీ సెక్షన్కి వెళ్ళాము. సో ఎందుకంటే బేబీస్ అయిపోతే మనకు ఒక టెన్షన్ అయిపోతుంది. సో దాని తర్వాత పీస్ఫుల్గా నేను మా ఆడపడుచు షాపింగ్ చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. అండ్ ఇక్కడ టై చూసారా, ఇది డిటాచబుల్ అనమాట. సో బ్యాక్ సైడ్ మనకి ఇలా రిమూవబుల్ ఇచ్చారు, వెల్క్రో టేప్. సో మనకు కావాలి అంటే పెట్టచ్చు, లేదంటే రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ హ్యాండ్స్కి చూసారంటే డబుల్ కలర్ ఇచ్చారు, అండ్ చాలా బాగుందన్నమాట. లైక్ వేసుకుంటే మంచి స్టైలిష్ లుక్ వస్తుంది. సో వాడికి చాలా క్యూట్గా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాము. అండ్ దీని కాస్ట్ గురించి వస్తే, ఇది నాకు ఆఫర్, ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చి 4.9 బీడీ, అంటే 5 బీడీ అండి. కానీ మాకు ఆఫర్లో ఎంత వచ్చింది అంటే 2.9, అంటే 3 బీడీ. అండ్ దీనికి మ్యాచింగ్గా ఈ ప్యాంట్ తీసుకున్నాము. సో ఆల్టుగెదర్ మీకు ఒకసారి లుక్ చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్యాంట్ గురించి వస్తే, ఇది కూడా నేను రెడ్ ట్యాగ్లోనే పర్చేస్ చేశాను. సో దీని కాస్ట్ కూడా వితౌట్ ఆఫర్, ఐ మీన్ యాక్చువల్ కాస్ట్ వచ్చి 4.5 బీడీ, కానీ నాకు ఆఫర్లో సేమ్ 2.9 బీడీ, అంటే 3 బీడీకి దొరికింది. క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. లైక్ ఇక్కడ కూడా కొంచెం బాగా స్ట్రెచబుల్గా ఉంది, ప్లస్ బేబీస్ బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో ఈ రెండు అయితే చిన్నోడికి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ చూపించబోయే డ్రెస్ వచ్చి ఇది అనీష్క్ అండి. సో పెద్దోడు ఉన్నాడు కదా, వాడికైతే ఇలా తీసుకున్నాను నేను, ప్లెయిన్ వైట్ కలర్లో. అండ్ ఇక్కడ కూడా సేమ్ డబుల్ కలర్ విత్ ఇలా ఒక బటన్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఇలా డబుల్ కలర్ వచ్చిన ఈ స్టైలిష్గా ఉండే దానికైతే చాలా బాగా కనిపిస్తారు. అండ్ ఇది కూడా నేను రెడ్ ట్యాగ్లోనే తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ గురించి వస్తే, ఇది నాకు యాక్చువల్ కాస్ట్ 5.5 బీడీ, కానీ నాకు 4 బీడీలో వచ్చిందండి. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. సో ఈవెన్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సో సమ్మర్లో కూడా వాళ్ళు బాగా కంఫర్టబుల్గా వేసుకునేలాగా తీసుకున్నాం అనమాట. అండ్ దీనికి మ్యాచింగ్గా వాడికి ఒక జీన్స్ కొన్నాము. ఇది కూడా సేమ్ రెడ్ ట్యాగ్లోనే కొన్నాము. అండ్ దీని కాస్ట్ వచ్చి 6.5 బీడీ, కానీ మాకు ఆఫర్లో 4.5 బీడీకి దొరికింది. సో దీని ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. సైడ్ వైజ్ కూడా 1 పాకెట్ ఇచ్చారండి. అండ్ బ్యాక్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది స్లిమ్ ఫిట్ అనమాట. ఈవెన్ జీన్స్ క్లాత్ కూడా చూసుకున్నారంటే మంచి స్ట్రెచబుల్గా ఉంది. సో ఒక 2-3 ఇయర్స్ వరకు వాళ్ళు ఆరామ్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మా ఆడపడుచు డ్రెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి మా ఆడపడుచు డ్రెస్ అండి. సో ఇదైతే అసలు నాకు బాగా నచ్చింది. సో హియర్ ఈస్ ద డ్రెస్.
సో హియర్ ఈస్ ద డ్రెస్. అండ్ ఇక్కడ స్టార్టింగ్ చూసారంటే మంచిగా స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ స్లీవ్స్ గురించి తీసుకుంటే లోపల స్లీవ్లెస్ అనమాట. అండ్ దీనిపైన ఒక క్లాత్ లాగా వచ్చింది బికాస్ ఇది ట్రెండింగ్ ఫ్యాషన్లో ఉంది కదండి, సో అందుకు ఈ మోడల్ ప్రిఫర్ చేసుకున్నాము. అండ్ బ్యాక్ సైడ్ గురించి వస్తే వీ నెక్ ఇచ్చారు అండ్ జిప్ కూడా లైక్ హిప్ దాకా ఉందన్నమాట. జిప్ కూడా మంచిగా ఇచ్చారు. అండ్ ఓవరాల్గా అయితే ఫుల్ లెంత్ ఫ్రాక్ అండి. సో చాలా బాగుంటుంది అనమాట, లైక్ రిచ్ పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వేసుకుంటే. సో ఇది తన డ్రెస్. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, లైక్ జార్జెట్ క్లాత్ అండి ఇది. సో మనం పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు, జస్ట్ లైట్గా ఐరన్కి ఇచ్చినా కానీ ఇట్స్ ఓకే అనమాట. ఈ డ్రెస్ వచ్చి ఆఫర్ ఏం లేదండి, జస్ట్ న్యూ అరైవల్స్లో ఉంది. ప్లస్ ఇండియన్ వేర్ అనేది దొరకడం చాలా కష్టం కాబట్టి తీసేసుకున్నాము. ఇది వచ్చి మాకు 12 BD పడింది. సో దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్. సో కింద చూసుకున్నారంటే లైక్ ఇంత గ్లేర్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి బుజ్జి డ్రెస్సులు తీసుకున్నాను షన్నుకి. సో ఈ కలర్ తనకి చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది కూడా నేను రెడ్ ట్యాగ్లోనే కొనుక్కున్నాము. అండ్ దీని కాస్ట్ గురించి వస్తే ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చి 4.5 BD అండి, కానీ మాకు ఆఫర్లో 2 BDకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం కాటనే ప్రిఫర్ చేశాను నేను ఆల్మోస్ట్. స్లీవ్స్కి కూడా ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ లాస్ట్లో చూసుకున్నారంటే ఎలాస్టిక్ టైప్ వచ్చింది. సో ఇది బాగా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. అండ్ ఇదైతే ఫ్రంట్ లుక్, ఇది బ్యాక్ లుక్. సో ఫ్రంట్ కూడా మనకి వాళ్ళు ఒక 2 బటన్స్ ఇచ్చారనమాట. సో బేబీస్కి వేసేటప్పుడు కూడా లైక్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది ఓవరాల్ డ్రెస్ లుక్. అండ్ నెక్స్ట్ వచ్చి ద బ్యూటిఫుల్ ఎల్లో కలర్ డ్రెస్ అనమాట. సో ఇది వచ్చి నాకు ఆఫర్లో యాక్చువల్ కాస్ట్ వచ్చి 3 BD, కానీ మాకు ఆఫర్లో 1.5 BDకి దొరికింది. సో ఇది కూడా కాటన్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఫ్రంట్ కూడా ఇలా ఫ్రిల్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఒక ఫ్రిల్ ఇచ్చేసి ఒక 3 బటన్స్ ఇచ్చారు. సో క్యూట్గా అనిపించింది, సో తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చి ద బేబీ పింక్ అనమాట. పింక్లో అమ్మాయిలు భలే క్యూట్గా కనిపిస్తారనమాట. సో అందుకు మా ఇద్దరికి నచ్చింది, తీసుకున్నాము. సో దీనికి కూడా లైక్ సేమ్ ఎల్లో కలర్ డ్రెస్ మోడల్ అనమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రిల్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ బటన్స్ ఇచ్చారు. అండ్ దీని కాస్ట్ విషయానికి వస్తే సేమ్, ఇది కూడా లైక్ 3 BD యాక్చువల్ కాస్ట్, కానీ నాకు 1.5 BDకి ఆఫర్లో వచ్చిందనమాట. కాటన్ మెటీరియల్, సూపర్ సాఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చి లైక్ ఈ కలర్ అనమాట. సో ఇది కూడా బాగా నచ్చింది, లైక్ డిఫరెంట్ మోడల్ అనిపించింది. సో ఇక్కడ చూసారంటే స్లీవ్స్ కూడా స్లీవ్లెస్ అనమాట, కానీ ఇలా స్లీవ్స్ ఉన్నట్లుగా ఒక ఫ్రిల్ లాగా ఇచ్చారనమాట, క్రాస్ ఫ్రిల్. సో బాగా నచ్చిందనమాట. సో ఇది తీసుకున్నాను. కాటన్ అండి ఇది కూడా. సో ఫ్రంట్ లుక్ ఇది అండ్ బ్యాక్ లుక్ అయితే ఒక 3 బటన్స్ ఇచ్చారు. సో దీని కాస్ట్ గురించి వస్తే ఇది కూడా లైక్ 3 BD అండి యాక్చువల్ కాస్ట్, కానీ మాకు ఆఫర్లో 1.5 BDకి వచ్చింది. ఇది కూడా బాగా సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ డ్రెస్ అండి. సో దీని కాస్ట్ వచ్చి 2 BD అంట, కానీ దీనికి ఆఫర్లో మాకు వచ్చింది 1 BD అండి. సో ఇది వచ్చి నార్మల్ లైక్ సాఫ్ట్ ఉంటుంది కదా క్లాత్, ఆ క్లాత్ అనమాట. సో ముందర బాగా ప్రింట్ ఇవన్నీ వచ్చాయి అండ్ బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ ఇచ్చారు అండ్ విత్ ఫుల్ స్లీవ్. సో ఉంటుందిలే 1 BD కదా అని చెప్పి తీసుకున్నాము. అండ్ హియర్ కమ్స్ మై డ్రెస్. సో ఇది ఓవరాల్ లుక్ అనమాట. ఇది ఫ్రంట్ లుక్ అండ్ ఇది బ్యాక్ లుక్. ఇది కూడా జార్జెట్ క్లాత్ అండి. సో ఇది కూడా నేను రెడ్ ట్యాగ్లోనే కొన్నాను. అండ్ దీని కాస్ట్ గురించి వస్తే ఇది నాకు 9 BDకి వచ్చిందనమాట.
సో ఫ్రంట్ వచ్చి జస్ట్ కొంచెం వెరీ వెరీ లైట్గా ఫ్రిల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ స్లీవ్స్ గురించి వస్తే పైన కొంచెం బఫ్ ఇచ్చి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. లాస్ట్లో కూడా ఇలా ఎలాస్టిక్ మెటీరియల్ ఉందన్నమాట. సో ఇది కూడా కొంచెం ట్రెండింగ్ స్లీవ్ అనమాట. సో ఇందుకు ఈ మోడల్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారంటే మీరు మిడిల్లో ఒక నాట్ లాంటిది ఇచ్చారనమాట. సో దట్ మనకి సైజ్ అడ్జస్టబిలిటీకి బాగుంటుంది. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ డౌన్ గ్లేడ్ చూసారంటే ఈ మాత్రం ఉందన్నమాట. సో లోపల లైనింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డ్రెస్. సో ఈ షాపింగ్ చేసిన డ్రెస్సెస్లో మా లుక్స్ ఎలా ఉన్నాయి అనేది అంతా నేను మీకు కమింగ్ ఉగాది వ్లాగ్లో చూపిస్తాను. సో కీప్ వెయిటింగ్ ఫర్ అవర్ ఉగాది వ్లాగ్.